హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారులే. ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ మండి కలర్ఫుల్గా మస్తున్నది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పురి. అది మన ఇంట్లో మనం చేసుకున్న మండి బిర్యానీ ఎవరైనా ఇష్టంగా తింటాం కదా. ఈ చికెన్ మండి బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో అయితే చేస్తారు. నేనైతే ఈ విధంగా ట్రై చేసిన, ఎట్లా వచ్చిందో మీరే చూసి అయితే చెప్పండి. ఈ బిర్యానీ చేయడానికి నాకైతే 400 రూపీస్ ఖర్చు అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా, అందుకని తక్కువనే చేసేసుకున్నా. చూసేయండి. ఈ బిర్యానీ కోసం మనం ఫస్ట్ మసాలాలు నూరుకోవాలి కదా. దానికోసం నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. కాజు, బాదం, కిస్మిస్ని అయితే ఇట్లా ఫ్రై చేసుకున్నా. లైట్గా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకున్నా. ఈ మధ్యన మేము పిస్తా హౌస్లో ఒకసారి వెళ్ళి మండి బిర్యానీ తిన్నాం ఫ్రెండ్స్. ఆ తిన్న తర్వాత నుంచి ఇంట్లో కూడా ఒకసారి చేద్దామని అనిపించింది, అందుకనే చేస్తున్నా. పిస్తా హౌస్లో తిన్న బిర్యానీ కూడా బాగుంది, అందుకని ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దామని నేనైతే బిర్యానీ ట్రై చేస్తున్నా. అయితే మేము పిస్తా హౌస్లో మండి బిర్యానీ మటన్ది తిన్నాము, కానీ నేనైతే ఇంట్లో చికెన్ది అయితే ట్రై చేస్తున్నా. ఇంకా ఈ మసాలాలన్నీ నూరుకోవాలి కాబట్టి దానికోసం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ తర్వాత ఇవి చాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి. నేను సొంటి వేసుకుంటారు, బట్ నా దగ్గర సొంటి లేదు కాబట్టి అల్లం అయితే వేసుకున్నా. ఇంకా జీలకర్ర, ధనియాలు అన్నీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మసాలాల కోసం అయితే వేసుకోవాలి. ఇంకా మిగిలినవి కొన్ని లాస్ట్కి బిర్యానీ మీద వేసుకునికే పెట్టుకోవాలి కాబట్టి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నా. ఇంకా అట్లనే దాంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. అట్లనే పెరుగు కూడా వేసుకున్నా. 1 కప్పున్నర పెరుగు అయితే తీసుకున్నా నేను. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొన్ని అయితే తీసుకోవాలి, కొన్ని అయితే తర్వాత వేసుకోవడానికి తీసి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, మనకు తగినంత కారం అన్నీ అందులోనే వేసుకొని మిక్సీ పట్టుకొని మసాలా అయితే తయారు చేసుకున్నా. ఈ తయారు చేసుకున్న మసాలాను ముందుగా ఉప్పు నీళ్ళతో మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్కి అయితే బాగా పట్టించిన. ఈ మసాలానంతా పట్టించిన తర్వాత ఒక అరగంట పాటు మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి దానికి రెస్ట్ ఇవ్వాలి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అరగంట తర్వాత ఇంకా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని మనమైతే ఇట్లా ఇక్కడ కనిపిస్తున్నట్టు బొక్కల గిన్నె ఉంటుంది కదా, అందరి ఇండ్లలో అయితే ఉంటుంది ఇట్లాంటి గిన్నె. ఈ గిన్నెలా పెట్టేసి మనమైతే ఈ చికెన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఈ చికెన్ ముక్కలన్నీ ఆవిరి మీద ఉడకనికైతే దాదాపు నాకైతే అర్ధగంట అయితే పట్టింది. ఇట్లా మూసిపెట్టి మధ్యలో చికెన్ ఉడికిందా లేదా అని మనం ఇట్లా పోర్కు తీసుకొని కుచ్చి చూడాలి. స్మూత్గా దిగిందంటే చికెన్ ఉడికినట్లు. ఆ ఉడికిన పీసుల్ని మళ్ళీ ఇట్లా అయితే రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. కొందరైతే డీప్ ఫ్రై కూడా చేస్తారు. నేనైతే కొన్ని ముక్కల్ని అయితే డీప్ ఫ్రై చేసుకున్నా. కొన్ని అయితే ఇట్లా తందూరి లెక్క చేసిన. డీప్ ఫ్రై అంటే మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి కొన్ని ముక్కల్ని అయితే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా. ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా ఈ కొన్ని ముక్కల్ని అయితే ఇట్లా తందూరిలాగా రోస్ట్ అయితే చేసిన. అవి ఆవిరి మీద ఉడికిన వాటిని తీసి మళ్ళీ ఇట్లా ఆయిల్లో రోస్ట్ అయితే చేసుకున్నా. ఈ ముక్కలకు పట్టించినాక మిగిలిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను అయితే మనము రైస్ ఉడికించుకోవడానికి అయితే వాడుకోవాల్సి వస్తుంది. ఇది డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ వండుకోవడానికైతే మనము వెడల్పాటి గిన్నెలో అన్నీ ఇలా ఆనియన్స్ని, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు మసాలా నీళ్ళు ఉంటాయి కదా, ఆ మసాలా నీళ్ళని నేనైతే రైసు 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నా. బాస్మతి రైసు 1 గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నా. ఈ 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నా. మొత్తం 2 గ్లాసుల బియ్యానికి అయితే నేను 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నా. ఈ మసాలా కూడా ఈ నీళ్ళలోనే కలిపి పోసుకున్నా. ఇలా 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకున్నా. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాసుతోనే 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని ఇంకా ఇప్పుడు తగినంత ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి మనం. తర్వాత ఈ నీళ్ళన్నీ ఇలా తెల్లగా ఆగిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, ఈ రైస్ అన్నింటినీ మనము ఈ నీళ్ళల్లో వేసి అయితే ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనము ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని కూడా కొంచెం రైస్ ఉడికిన తర్వాత ఇలా వేసేసుకొని మీద లైట్గా ఇలా రైస్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మంట చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా? ఇలా తర్వాత దీనిపై నుంచి మనము నెయ్యి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక 3 చెంచాల నెయ్యి అయితే వేస్తున్నా. వేసి కాసేపు మూత పెట్టేసి
సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే రెస్ట్ ఇచ్చి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకైతే మంచి గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అవుతుంది. చికెన్ బిర్యానీ ఇప్పుడైతే రెడీ అయ్యింది. ఇక హోటల్లో అయితే బిర్యానీని పెద్ద పెద్ద తాళీలు అయితే పెట్టిస్తారు. మన ఇంట్లో అయితే పెద్ద తాళీ లేదు. ఇగో ఇలాంటి మీడియం సైజు తాళీలోనే నేనైతే సదిరేస్తున్నా. ఇక రైస్ అంతా మనము ప్లేట్లోకి ఇలా వెడల్పుగా తీసేసుకొని ఇంకా దాంట్లోనే మనము ఫ్రై చేసుకున్న ముక్కల్ని నేను సపరేట్గా ఫ్రై చేసుకున్నానని మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఆ పీస్ని నేను ఇప్పుడు మధ్యలో పెట్టేస్తున్నా. అలాగే ఈ పీస్ అనమాట. ఇక ఇవి మిగతా పీస్లేమో రైస్తో పాటు కుక్ చేసుకున్నవి. నేను గార్నిష్ కోసం మధ్యలో ఎగ్స్ కూడా ఉడికించి టోస్ట్ చేసి పెట్టుకున్నా. ఇంకా మనము దాంట్లో మధ్యలో ఇంకా ఆనియన్స్, క్యారెట్స్, ఇంకా నిమ్మకాయలు, కీర అన్నీ ఇలా మంచిగా సర్దుకొని ఫస్ట్లో మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ ఇలా సర్దేసుకొని ఇంకా ఫ్రై ఆనియన్స్ కూడా కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై ఆనియన్స్ కూడా వీటిపైన ఇలా చల్లేసుకొని లాస్ట్కు మనము కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే రెడీ. ఫ్రెండ్స్, ఎలా ఉంది? చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ మాత్రం బాగుంది. ఇంకా మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.